హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఫ్రైడే రోజు చూడండి, గ్యాప్ అయింది, మళ్ళీ ఇట్ క్లోజ్ ది గ్యాప్. దాని తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉండిపోయాం. నేను ఎప్పుడు మీకు ఏం చెప్తాను, ఫస్ట్ క్యాండిల్ లోపల మనం మార్కెట్ ఉంది అంటే అబ్సల్యూట్ సైడ్ వేస్ జోన్. మార్కెట్లో మీకు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మీకు పెరుగుంటాయి, చిన్న చిన్న మూవ్స్ అయి ఉంటాయి, కానీ ఏమంటారు ట్రెడిషనల్ మూమెంట్ మాత్రం రాలేదు. సో ఫ్రైడే వాజ్ నాట్ ఎ గుడ్ డే. నేను కూడా చెప్పాను కదా, ఫ్రైడే రోజు వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి అండ్ మూమెంట్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. ఈ జోన్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం ట్రేడ్ చేయకండి అని చెప్పాను ముందు కూడా. సో దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనకి మండేకి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం, చూసుకొని దెన్ విల్ డిసైడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. ఓకే, ఇప్పుడు చూడండి, మన స్పాట్ 24,250 దగ్గర ఉంది, లైక్ 24,300 దగ్గర వాల్యూమ్ బాగా ఉంది. సో 24,300 బ్రేక్ అయితే మీకు 24,300 350 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 350 కూడా కాదు, 320 330 అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ కావచ్చు, ఎందుకంటే ఇది సెకండ్ వాల్యూమ్. ఇది 350 బ్రేక్ అయితే యూ కెన్ లుక్ ఫర్ 400 450 అండ్ 500 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ మచ్ దేర్. కానీ మీరు చూసుకుంటే 24,350 దాకా మార్కెట్ వెళ్తే కానీ మీరు 400 దాకా వెళ్ళరు. ఓకే, 400 ప్లస్ 500 దాకా వెళ్ళచ్చు. సేమ్ థింగ్ ఇప్పుడు డౌన్ సైడ్ చూడండి, 250 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది, 200 దగ్గర ఉంది. అంటే మీకు 200 కిందకి వెళ్తే కానీ 150 100 24,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో మీకు ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ కిందకి రావాలి మార్కెట్, అంటే 24,200 కిందకి రావాలి. ఇది అనుకోవచ్చు 24,250 ఉంది కదా, 24,200 అంటే 50 పాయింట్సే కదా అని. కానీ 50 పాయింట్స్ దగ్గర కూడా చూడండి మీకు. అందుకే ఈ మూమెంట్ ఫ్రైడే రోజు ఎందుకు మూమెంట్ లేదు అంటే, ఇక్కడ చూడండి ఎంత స్ట్రాంగ్. 24,250 200 స్ట్రాంగ్ సపోర్ట్, 24,300 రెసిస్టెన్స్. సో ఆల్మోస్ట్ 50 పాయింట్స్ లోపలే మార్కెట్ ఉంది ఆ రోజంతా. దట్స్ వాట్ ఇట్ షోస్, రైట్? సో ఇప్పుడు మీకు రేపు మీకు ప్రీమియమ్స్ పెరగాలి, మంచి వాల్యూమ్స్ రావాలి, మంచి మూమెంట్ రావాలి అంటే మాత్రం 24,200 కింద చూడండి అండ్ 24,350 పైన చూడండి. దట్స్ వాట్ విల్ గెట్ గుడ్ ప్రీమియమ్స్. అయితే ఒక్కసారి మనం మళ్ళీ చార్ట్ కూడా చూసుకుందాం. చార్ట్ కూడా చూడండి, 24,300 అన్నాను, 300 పైనే పెట్టుకోండి, బెస్ట్ థింగ్. 24,300 పైన వెళ్తే మీకు 24,350 తీసేయండి, 24,350 45 అండ్ 24,370 అండ్ 400 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. 400 బ్రేక్ అయింది అనుకోండి, 450 500 ఆర్ యువర్ అబ్సల్యూట్ టార్గెట్స్. ఓకే, డౌన్ సైడ్ చూడండి, 24,180 కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. 180 కిందకి వెళ్తే 24,150 తీసేయండి, 24,150 అండ్ 24,100. దీని కిందకి వెళ్తే మీకు ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, 24,40. దీస్ ఆర్ ది టార్గెట్స్ దట్ ఐమ్ లుకింగ్ ఫర్ ఆన్ ద డౌన్ సైడ్. ఓకే, సో మళ్ళీ ఒకటి, రేపు మండే కాబట్టి సాటర్డే సండే ప్రీమియమ్స్ డికే అయ్యి దెన్ అందుకే స్టార్టింగ్లో కొంచెం బాగా వొలటైల్ ఉంటుంది మార్కెట్ మండే రోజు. సో ప్లీజ్ ఫస్ట్ 15-20 మినిట్స్ వదిలేయండి. ఒక్కసారి ఆప్షన్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ అయిపోయాక దాని వాల్యూ ఎంత మిగిలిందో చూసి దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్ విచ్ సైడ్ టు ట్రేడ్. ఒక్కటి మాత్రం మీరు ఎప్పుడు ఫాలో కండి, ట్రెండ్ ఎటు ఉందో అటు సైడే ఫాలో కండి, అంటే లాంగ్ సైడ్ ట్రెండ్. ఇప్పుడు మనం 1 అవర్లో చూస్తాం, 1 అవర్లో చూడండి, మీరు అనుకోవచ్చు ఇది అప్ సైడ్ వచ్చింది కదా సార్ అని, కానీ ఇది చూడండి ఓవరాల్గా ట్రెండ్ ఇస్ డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ ట్రెండ్ ఉన్నప్పుడు మీరు లో బ్రేక్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రెండ్, కాకపోతే అప్ సైడ్ వెళ్ళినప్పుడు నేను ఏమంటానంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఆ చిన్న చిన్న టార్గెట్స్ హిట్ అయ్యాను అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసి పక్కన కూర్చోండి. అంతేగాని ఇంకోటి, క్వాంటిటీ కూడా తగ్గియండి. ఆపోజిట్ ఆఫ్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు క్వాంటిటీ తగ్గించి దాంట్లో మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు దెన్ యూ కెన్ యాడ్. అంతేగాని ఫస్టే పెద్ద లాట్స్ తీసుకొని అది లాస్ వస్తుంటే మళ్ళీ యావరేజ్ చేయడం అవన్నీ చేయకండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ డూ.
లాస్ ఉన్నప్పుడు యావరేజ్ చేస్తాం. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే. యూ షుడ్ యావరేజ్ వెన్ వీ ఆర్ ఇన్ ప్రాఫిట్స్. మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకున్నాం, అది ప్రాఫిట్‌లో ఎళ్తుందనుకో అప్పుడు మీరు యాడ్ చేసుకోండి లాట్స్. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మీరు తక్కువ లాట్స్ తీసుకుంటే, మీరేదైనా లాస్ కనిపించినప్పుడు చిన్న అమౌంట్ కనిపిస్తుంది. అదే పెద్ద లాట్స్ తీసుకుంటే చాలా పెద్ద లాస్ కనిపిస్తుంది. సో, అది రికవర్ చేసుకోవడానికి యావరేజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఫస్ట్ ఇనీషియల్‌గా తక్కువ లాట్స్‌తో చేయండి. దెన్ ఇంక్రీజ్ యువర్. అదెప్పుడు ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా ఎళ్తున్నప్పుడు. ట్రెండ్ సైడ్ ఉన్నప్పుడు యూ కెన్ డూ మీ నార్మల్‌గా ఎంత లాట్స్ యూజ్ చేస్తారో దాంతోని చేయండి. థాట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ టు యూ గైస్. ఓకే. థాట్స్ ఇట్ అండి. నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ డూ థాట్. సో థాట్ నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు దాని అలర్ట్ వస్తుంది. యూ కెన్ వాచ్ ఇట్. ఓకే. బాయ్ అండి.